హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ M&N ఐడియాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో ఒక ఫుడ్ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా వీడియోని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరే, ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నది సోయా రైస్ అండి. ఈ సోయా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. రైస్, సోయా చంక్స్, 1 కప్ ఆనియన్, గ్రీన్ చిల్లీ ఒక 6 తీసుకున్నాను, కొత్తిమీర 1 కప్, సాల్ట్ తగినంత, నెయ్యి కూడా 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, గరం మసాలా పౌడర్. ఇవండి మన సోయా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తము. మనం సోయా రైస్ చేయడం స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. సోయా చంక్స్ ఉన్నాయి కదా, ఇవి ఆ గిన్నెలో పోసేసుకొని ఒకసారి వాష్ చేసుకుందాము. ఈ సోయా చంక్స్ నేను ఈ కప్పుతో 2 కప్స్ తీసుకున్నానండి. ఎందుకంటే ఈ కప్పుతో నేను 4 కప్స్ రైస్ తీసుకున్నా, అంటే 2 కప్స్ రైస్కి 1 కప్ సోయా చంక్స్ పడతాయండి. ఇప్పుడు ఒకసారి వాష్ చేసుకుందాం. ఇవి వాష్ చేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి, ఉడికించుకోవాలి ఒక 5-10 మినిట్స్. ఇప్పుడు ఉన్న సైజుకి డబల్ అవుతాయండి ఆ 10 మినిట్స్ తర్వాత. అవి ఉడికినప్పుడు ఉడికించే ముందు కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. ఇప్పుడే సాల్ట్ వేసుకుంటే ఆ చంక్స్లో కొంచెం చవ్వగా లేకుండా ఉంటాయి చంక్స్. హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు. ఈ 10 మినిట్స్ త్వరగా ఉడికిపోతాయి. ఈలోపు మనం రైస్ కడిగి పక్కన పెట్టుకుందామండి, నానబెట్టేసుకుందాం. ఆ కప్పుతో 4 కప్స్ తీసుకున్నానండి నేను రైస్. 4 కప్స్ రైస్, 2 కప్స్ సోయా చంక్స్ కడిగేసాను. నీళ్ళు పోసి పక్కన పెట్టుకుందాం. ప్లేట్ పెట్టేసి నానుతుంది. ఈలోపు 10 మినిట్స్ అయిందండి. ఒకసారి చూద్దాము చంక్స్ ఉడికినాయేమో. కొంచెం ఫ్లేమ్ తగ్గించేసుకొని చూసుకుందాం. ఉడికాయండి, చూసారా, పెద్ద సైజ్ అయిపోయినాయి. ఇక పొయ్యి ఆపేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదండి, ఇవన్నీ తీసేసేయాలి. ఆ ఎక్సెస్ వాటర్ మొత్తం తీసేద్దాము. తీసేసాను ఎక్సెస్ వాటర్ మొత్తం. ఇప్పుడు ఏం లేవు, వాటర్ లేవు. ఇప్పుడు కొంచెం వాటర్, మామూలు నార్మల్ వాటర్ పోసుకుందామండి, ఎందుకంటే అవి చల్లారాలి. ఒక 10 మినిట్స్లో అట్లా కూల్ అయిపోతాయి, చల్లారిపోతాయి. చల్లారినాయండి. ఇంకా వీటిని మనం బాగా పిండుకోవాలండి, అందులో వాటర్ ఏమీ లేకుండా గట్టిగా. అవన్నీ పిండి ఒక బౌల్లో పెట్టేసుకొని ఆ బౌల్ని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా సోయా రైస్ స్టార్ట్ చేద్దామండి. దానికి కానీ నేను ముందుగా ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కగానే ముందుగా నేను గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. ఒక 2-3 మినిట్స్ అవి వేగాక 1 కప్ ఆనియన్ అది కూడా వేసుకుందామండి. ఒక 5 మినిట్స్ అలా వేపుకుందాం అవి. ఇంకా సోయా చంక్స్ వేసుకుందామండి. సగం వేగితే చాలు. ఆనియన్స్, సోయా చంక్స్ వేసుకుంటున్నాను. అవి కూడా ఒక 10 మినిట్స్ అట్లా వేయించుకుందాము.
ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా తిప్పుకుందాము. గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందాం. ఇప్పుడే వేసుకోవాలండి గరం మసాలా పౌడరు, ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. ఇట్లా తిప్పేసుకొని ఒకసారి మళ్ళీ ఒక 10 మినిట్స్ అలానే ఉంచుకుందాము. టేస్ట్గా ఉంటాయి తినేటప్పుడు కూడా. ఒక 5 మినిట్స్ పక్కన అట్లా వేయించుకుందాము. ఇంకా వాటర్ పోసుకోవచ్చండి. ఇంకా వాటర్ పోసుకుందాం. మీకు ఇందాక నేను కప్పు చూపించా కదా, ఆ కప్పుతో నేను 8 కప్స్ వాటర్ పోసుకుంటున్నాను. ఎందుకంటే అదే కప్తో నేను 4 కప్స్ రైస్ తీసుకున్నా కాబట్టి 1 కప్ రైస్కి 2 కప్స్ వాటరు. సరే, ఇక హైలో పెట్టేసుకుందాము. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇంకా ఒక 10 మినిట్స్ పాటు. బాగా వాటర్ మరిగినాయి కదా, ఇప్పుడు ఒకసారి చూసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అని. ఇప్పుడే చూసుకోవాలి, ఎందుకంటే ఇక మనం రైస్ వేయబోతున్నాం కాబట్టి. మీకు సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. నాకు సరిపోయింది, నేను రైస్ వేసుకుంటున్నాను. ఒకసారి తిప్పుకుందాము. హై ఫ్లేమే ఉంచుకోండి. అవి ఉడికేదాకా ఒక 10 మినిట్స్. అదిగోండి ఉడుకుతుంది రైస్. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి. మరీ లో ఫ్లేమ్ పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఉడికిపోతుంది రైస్ అప్పుడు. ఈలోపు మనం రైతా చేసుకుందాము. దానికి గాను నేను ఒక బౌల్ తీసుకున్నాను. అందులో నాకు కావాల్సినంత వరకు నేను పెరుగు తీసుకున్నాను. మీకు సరిపోయినంత వరకు మీరు తీసుకోండి పెరుగు. కొంచెం గట్టిగా ఉంది కదా పెరుగు, సో కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుందామండి. ఆ కుదపలు ఏం లేకుండా కలుపుకోవాలి. జ్యూసీగా ఉంటే బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఒక ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ఆనియన్ సరిపోతుంది. అదిగోండి నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్ వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేయండి. బాగా ఒక 5 మినిట్స్ ఇట్లా మిక్స్ చేస్తే బాగుంటుందండి. తర్వాత ఇంకా నేను గ్రీన్ చిల్లీ కూడా వేసుకుంటున్నాను. నేను 2 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను, ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు బాగా అంతా మిక్స్ చేయండి. నేను ఒక 5 to 10 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేశానండి. చూసారా బాగా జ్యూసీగా వచ్చింది.
ఆనియన్ అలా తినలేని వాళ్ళు చిన్న చిన్నవి కూడా కట్ చేసుకోవచ్చు. మాకు అట్లా ఇష్టమని మేము అలా పొడుగ్గా కట్ చేస్తున్నాం. ఒకసారి ఇప్పుడు చూసుకుందాం. రైస్ ఉడికిపోయిందండి, కొంచెం నీరు ఉంది. లో ఫ్లేమ్ పెట్టేసుకోండి బాగా, ఆ నీరు కూడా దిగిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేసుకుందాం లాస్ట్లో వేసుకుంటేనే కొత్తిమీర ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. ఒక 10 మినిట్స్లో మనం దించపోతాం అనంగా వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి తిప్పుకుందాము. ఒక 10 మినిట్స్ పాటు మగ్గనిద్దామండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది బాగా ప్రోటీన్ ఫుడ్ కూడా అండి. ఇది చాలా బలం కూడా. 10 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. వీక్లీ వన్స్ చేసుకోవచ్చండి ఇది కూడా. మటన్లో ఎంత ప్రోటీన్ అయితే ఉంటుందో సోయాలో ఇంకా మటన్ కంటే ఎక్కువే ఉంటుందండి ప్రోటీను. కంపల్సరీ ట్రై చేయండి. ఎన్వి తినని వాళ్ళకి ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ దీని ద్వారా వెళ్తుందండి. మనం 6 గ్రీన్ చిల్లీస్ దాకా వేసుకున్నాం కాబట్టి స్పైసీగా కూడా ఉంటుంది. సో మనం ఏం కర్రీ కూడా కలపాల్సిన అవసరం లేదు. లెమన్ ఒకటి స్క్వీజ్ చేసుకొని ఆనియన్స్ నంచుకొని తింటే సరిపోతుంది, బాగుంటుంది. మేమైతే స్పెషల్గా కర్రీ అయితే చేయమండి. సోయా రైస్ చేసినప్పుడు రైతా ఒకటి చేస్తాను. ఇది ప్రోటీన్ ఫుడ్ కదండి, పిల్లలు కూడా తినచ్చు, ఇష్టంగా తింటారు. చేసి పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ముగించేస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై, టేక్ కేర్.